అందరినీ చల్లంగా చూడాలి తల్లి అని నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటాం అంటూ మేడారం మహాజాతరకు వెళ్లే భక్తులు నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా భావించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. హన్మకొండకు చెందిన ఓ కుటుంబం పిల్లలతో పాటుగా తన పెంపుడు కుక్కను కూడా తులాభారం వేసి నిలువెత్తు బంగారాన్ని దేవతలకు సమర్పించుకున్నారు. హన్మకొండ రామ్నగర్ కు చెందిన భిక్షపతి జ్యోతి దంపతులకు 2 పిల్లలు. ఏడాది నుంచి ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారు. అనారోగ్యానికి గురైన కుక్క జబ్బు నుంచి కోలుకుంటే సమ్మక్క సారలమ్మకు కుక్కెత్తు బంగారాన్ని ఇస్తామని మొక్కుకున్నారు. అనుకున్నట్టే కుక్క జబ్బు నుంచి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా మారడంతో తాము పిల్లలతో పాటుగా వనదేవతలకు కుక్క నిలువెత్తు బంగారం ఇచ్చి మొక్కు చెల్లించుకోనున్నట్లు చెప్తున్నారు. లాస్ట్ టైం మేడారం టైంలో ఏమైందంటే అది తినకుండా బాగా సిక్ అయి ఉండే. ఇక మేడారం తీసుకెళ్ళినాం, దాన్ని కూడా మేడారం తీసుకెళ్తే అక్కడ బాగుంటే మంచిగా ఉంటే దాని ఎత్తు బంగారం ఇస్తా అని మొక్కితే అది సెట్ అయింది, బాగుంది. అందుకని ఈ సంవత్సరం దాని ఎత్తు బంగారం ఇచ్చాం. ఇప్పుడు బాగుంది, మొక్కిన దగ్గర నుండి చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ పిల్లలు కూడా పుట్టే టైం కూడా ఉంది దానికి. సమ్మవ్వ సారవ తల్లి అన్నం తింటే మంచిగా నీ ఎత్తు బంగారం ఇస్తాం, మా కుక్కెత్తు బంగారం ఇస్తాం అని చెప్పి ఆ సమ్మవ్వ సారవ తల్లికి మొక్కుకొని దానికి నిలువెత్తు బంగారం జోకడం ఇవ్వడం జరిగింది సమ్మవ్వ సారవ తల్లులకు. ఇప్పుడు మా ఇంట్లో ఒక కుటుంబ మెంబర్గా ఉంటూ దానికి మా పిల్లలు చేసిన సేవ దాన్ని చేసుకుంటూ పిల్లలతో పాటుగా కుక్కకు బెల్లంను తులాభారం వేసి తల్లులకు మొక్కులు అప్పచెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యామని అంటున్నారు బెల్లం షాపు యజమాని. ఎత్తు బంగారం కింద ఇవ్వడము మాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయినాం. ఆశ్చర్యంగా అనిపించింది. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మా కస్టమర్ ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ టైం ఇంతవరకు ఎవరికి జోకలేదు. ఫస్ట్ టైం మాకు మా షాప్లో కుక్కకు ఎత్తు బంగారం ఇవ్వడం మాకు ఆనందంగా ఉంది. నమ్మకం ఉండాలే గాని భక్తి శ్రద్ధలతో ఏ పని చేసినా కలిసొస్తుంది.